జై శ్రీరామ్. సముద్రుడు ఇక్కడ చెబుతున్నాడు, సత్పురుషులు కాలం విలువ తెలిసినవారు. అందుకే చేయవలసిన పనిని చేయవలసిన కాలంలో చేయకపోతే వారికి కోపం వస్తుంది. ఇక్కడ ఎవరికి కోపం వస్తుంది? సముద్రుడికే. నువ్వు నా ఆశ్రయంలో ఉన్నావు, రెండవది నా మీద ఇక్ష్వాకు వంశానికి కోపం వస్తుంది. మా పని మీద హనుమంతుడు సముద్రం మీద నుండి ఎగిరిపోతుంటే నువ్వేం చేయలేదు కదా అని కోపగిస్తారు. అంతేకాదు, మైనాకుడికి తెలుసు వాయుదేవునికి మనం ఏం సహాయం చేయగలం, ఎలా చేయగలము. ఎప్పుడో కృతయుగంలో మైనాకుడికి వాయుదేవుడు సహాయం చేశాడు. సముద్రుడికి ఇక్ష్వాకులు చేసింది కూడా కృతయుగంలోనే. ఇప్పుడు త్రేతాయుగంలో ఉన్నారు. ఇప్పటి వరకు వారికి ప్రత్యుపకారం చేసే అవకాశమే రాలేదు. ఇప్పుడు చేయకపోతే అటు వాయుదేవుడు కోపిస్తాడు, ఇటు సముద్రుడు కోపిస్తాడు అని వీళ్ళు అనుకోవాలి అంతే. నిజానికి సత్పురుషులకి ప్రత్యుపకారం చేయకపోతే కోపం రాదు. చెప్పిన పని చెప్పినట్లుగా చేయకపోతేనే కోపం వస్తుంది. ఎందుకంటే నేర్చుకోవలసిన బాధ్యత వారికి ఉన్నది. తన చుట్టూ ఉండే వాళ్ళకి ఓనమాలు దగ్గర నుండి నేర్పుకోవాలి. వాళ్ళకి అన్నీ వచ్చు, పెద్ద పెద్ద తత్వాలు తెలుసు, అయినా ఓనమాలు రావు. కానీ రావని వారికి చెప్పకుండా నేర్పించాలి. అలా నేర్పించటానికి సమయపాలన ముఖ్యము. సమయపాలనకి సత్పురుషులు చాలా ప్రాధాన్యత ఇస్తారు. చెప్పిన పని చెప్పిన కాలానికి చేయలేకపోతే వాడికి వాడే పనికిరాడు. ఇహ మిగతా వాళ్ళకి ఏం పనికి వస్తాడు? ఏ పని ఎప్పుడు చేయవలెనో అప్పుడు చేయని ఎడల సత్పురుషులకు కోపం వస్తుంది. ఈ వాక్యము మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడో గుర్తొచ్చే కాలానికి ఏ పౌర్ణమికో ఏ అమావాస్యకో పనులు చేస్తే మనిషి పెరగడు. చెట్టు పెరిగినా మొక్క పెరిగినా సృష్టిలో ఏది పెరిగినా రోజూ పెరుగుతుంది అనుస్యూతంగా. అందుకని మనం కూడా ఒక కంటిన్యూటీ పెట్టుకున్నప్పుడు మనకి ఉన్న కర్తవ్యాలలో కాలం మనకి అనుకూలించినంత వరకు చేసుకుంటూ వెళుతుండాలి. జై శ్రీరామ్.